వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్లో టోటల్గా 9,000+ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయాలి, ఎవరికి ఫీజు ఫ్రీగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ కేటగిరీ వైజ్గా పోస్టులు ఉన్నాయి. అవి కూడా ఏ స్టేట్లో ఎన్ని పోస్టులు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఇక్కడ తెలంగాణ చూసినట్టయితే ఇందులో టోటల్గా 260 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీకి 41, ఎస్టీకి 18, ఓబీసీకి 70, ఈడబ్ల్యూఎస్కి 26, తర్వాత జనరల్ వాళ్ళకి 105, టోటల్గా 260 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్బీఐలో టోటల్గా రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 7,680 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 1,444 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ వచ్చేసి 20 నుంచి 28 ఇయర్స్ అయితే ఉండాలి. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్. అందులో మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయింది ఓబీసీ అయితే 13 ఇయర్స్, మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎస్సీ ఎస్టీని అయితే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి 1 అవర్ అయితే మీకు టైం ఉంటుంది. ప్రిలిమినరీ పాస్ అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్లో జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్ 50 మార్క్స్కి, జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్ 40 మార్క్స్కి, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ 50 క్వశ్చన్ 50 మార్క్స్కి, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి. టోటల్గా మీకు 190 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 200 మార్క్స్కి. టైం వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో నాన్ వర్బల్ టెస్ట్లో 30 మార్క్స్కి, వర్బల్ టెస్ట్ అనేది 20 మార్క్స్ కండక్ట్ చేస్తారు. టోటల్గా 50 మార్క్స్కి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి తెలంగాణలో చూసినట్టయితే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. ఈ యొక్క 4th ఆప్షన్లో మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు స్టార్టింగ్ శాలరీ 26,000 అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 ఫీజు అయితే ఉంటుంది. అప్లై ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారానే చేయాలి. ఇక్కడ అఫీషియల్ లింక్ అయితే ఉంది, అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అనంతపూర్, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల ఈ యొక్క డిస్టిక్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. తెలంగాణ నుంచి అప్లై చేసిన వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఇక లాస్ట్లో వరంగల్ ఈ యొక్క డిస్టిక్లో మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అప్లై చేయడానికి మీరు మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మీరు గ్రాడ్యుయేషన్లో ఏ కోర్స్ తీసుకున్నా పర్వాలేదు. మీరు మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళే అప్లై చేయాలి. ఆ తర్వాత ఎవరైనా గ్రాడ్యుయేషన్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ తెలియని వాళ్ళు హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. తెలిస్తే మీరే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.